నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కడియపు సావరం నుండి ద్వారకా తిరుమల వరకు జన సైనికుల పాదయాత్ర. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో కందుల దుర్గేష్ నిడదవోలు ఎమ్మెల్యేగా అఖండ మెజారిటీతో గెలుపొందితే తూర్పుగోదావరి జిల్లా కడియపు సావరం నుండి ద్వారకా తిరుమల వరకు పాదయాత్ర చేస్తామని మొక్కుకున్న కడియపు సావరం జన సైనికులు తమ మొక్కుబడిని తీర్చుకునేందుకు పయనమయ్యారు. దీనిలో భాగంగా పాదయాత్ర చేస్తూ నిడదవోలు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో కడియపు సావరం గ్రామ జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ చెన్నా రాము, వేగురవుతో వెంకటేశ్వరరావు, నాతిపాముల దుర్గారావు, మల్లిపాముల శ్రేణు, మల్లిపాముల వెంకటేష్, తోడిశెట్టి నాని, చెన్నా శ్రేణు, కేసన దుర్గారావు, కేసన ధర్మరాజు, తంబాబతుల రామకృష్ణ కాలినడకన బయలుదేరి ద్వారకా తిరుమల చేరుకుని కలియుగ వెంకటేశ్వరుడికి తమ తమ మొక్కుబడులను తీర్చుకోనున్నారు. గెలాలని మేము ఎంతో భక్తితో చింతరపు వస్తాను మొక్కుకున్నామండి. అలాగే ఆయన గెలిచారు. మాది తూర్పుగోదావరి కడియపు సావరం దుర్గేష్ గారు మాకు ఎంతో గౌరవించారు. ఆయన గెలాలని మేము మొక్కుకుని పాదయాత్ర వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మేము చింతరపు వెళ్తున్నాం. ఇక్కడ మన నిడదవోలు అమ్మవారి గుడి దగ్గర ఆగాం. వెంకటేశ్వర గుడి దగ్గర ఆగాం. మీ అందరికీ నమస్కారం. జై జనసేన, జై జనసేన. ఆయన ఎమ్మెల్యేగా గెలాలని చెప్పుకున్నాం. ఆయన గెలుపు మళ్ళీ ప్రతిగా అయ్యారు. బాగా ఆనందంగా ఉండి ఈ పాదయాత్ర చేయడం జరుగుతుందండి. కాబట్టి ఆయన మాకు ఎంతో అనుకూలంగా ఉంటారు. కాబట్టి నిడదవోలు అభివృద్ధి చేస్తారని, అలాగే మా రాష్ట్రం అంతా బాగా అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ మేము చిత్రంకి వెళ్తున్నాము పాదయాత్ర. జై జనసేన.